గుంటూరు జిల్లాలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణం, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జనవరికి పూర్తి చేస్తామని తెలిపారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణాలు 110 కోట్ల రూపాయలతో చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చిన చంద్రబాబు తపనను ప్రజలు గుర్తించాలని అన్నారు. ఇందులో కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ అనేది అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినటువంటి పరిస్థితి. ఫైనల్ అలైన్మెంట్ వచ్చేటప్పటికి జనవరి ఎండ్ ఆఫ్ దిస్ మంత్, జనవరి 2025కి ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంట్ అధికారులు ఫినిష్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా పెదకాకాని ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్ ఫిబ్రవరి 2025 కల్లా అది ఫినిష్ చేస్తానని చెప్పారు. ఈ మెయిన్ బైపాస్ అమరావతిని, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి బైపాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో, బ్రిడ్జి ఏప్రిల్ కల్లా అది కంప్లీట్ అవుతుంది. అది అయిపోతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోయినసారి చెప్పినట్టుగా మనం కొత్తగా అండర్ పాస్లు ఇవన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆపారో వాటన్నిటిని మళ్ళీ మనం చేయడం వల్ల టోటల్గా కంప్లీట్ రోడ్ అంతా అవడానికి జూలై 2026, ఒరిజినల్గా అయితే ఏప్రిల్ 2024 అవ్వాల్సింది జూలై 2026 అయ్యేటువంటి పరిస్థితి. 1.5 ఇయర్ పెరగటం, అదేవిధంగా 400 కోట్ల రూపాయల ఆర్థిక భారం. ఇది ఒకసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పరిపాలన జరిగినటువంటి విషయం. ఇవి కాకుండా రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇంకొక ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 110 కోట్ల రూపాయలతోటి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ని ప్రోగ్రెస్ బాగానే ఉంది. రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాన్ని శంకుస్థాపన చేయాలి. ఈలోపు టెండర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అది ప్రోగ్రెస్లో ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ అయింది. వచ్చే 8 వారాలు అంటే 2 నెలల్లో ఎస్టిమేట్స్ టెండర్ ప్రాసెస్కి పిలవాలని నిర్ణయించారు. అదేవిధంగా టెండర్ అయిపోయి గ్రౌండ్ బ్రేకింగ్కి ఇంకొక అడిషనల్ 2 months, అంటే వితిన్ 4 to 5 monthsలో ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కూడా పట్టాలెక్కాలనేది మా అభిమతం.